జమ్మలమడుగు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అబ్బాయి కోసం బాబాయి త్యాగానికి సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే బరి నుంచి ఎంపీ బరికి మారడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. దేవగుడి కుటుంబంలో తలెత్తిన విభేదాలను చక్కపెట్టేందుకు ఆదినారాయణ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవగుడి భూపేష్ రెడ్డిని పోటీ చేయించేందుకు బీజేపీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికి బీజేపీ పెద్దలు కూడా సూత్రప్రాయంగా ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ ఒక అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నా పార్లమెంటు సీటు దక్కనుండడంతో కమలం పెద్దలు కూడా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. ఎంపీ సీటు పోయినా ఎమ్మెల్యే సీటు దక్కుతుంది కాబట్టి టీడీపీ కూడా ఓకే అన్నట్లుగా చెప్తున్నారు. అయితే అధికారికంగా దీనిపై ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. రైట్, జమ్మలమడుగు జంబ్లింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ మనకు అందిస్తారు. జమ్మలమడుగు రాజకీయాలు రోజుకో మలుపు తిరగబోతున్నాయి. బాబాయ్ అబ్బాయి మధ్య ముదిరినటువంటి వివాదం కాస్తంత సద్దుమణిగేటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. అంటే దేవగుడి కుటుంబంలో ఉన్నటువంటి విభేదాల కారణంగా మరొకసారి జమ్మలమడుగు నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారబోతుంది. ప్రస్తుతం కడప పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం కోసం బాబాయ్ తిప్పినటువంటి చక్రం కాస్త ఫలించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి కడప జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలను, 1 పార్లమెంటు స్థానాన్ని కేటాయించారు. ప్రధానంగా తీసుకున్నట్లయితే జమ్మలమడుగు బీజేపీకి, అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గాన్ని, ఈ 2 అసెంబ్లీ స్థానాలు కూడా బీజేపీకి కేటాయిస్తే జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీకి దిగారు. అయితే ఈ ప్రదేశంలో ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నటువంటి భూపేష్ రెడ్డి అలకబోనడంతో ఆయనకు కడప పార్లమెంటును కేటాయించింది టీడీపీ అధిష్టానం. మరొక్కసారి ఈ యొక్క స్థానాల్లో మార్పు చేసుకోవడం ఆదినారాయణ రెడ్డి తిప్పినటువంటి చక్రం ఫలించింది. భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదేవిధంగా కడప పార్లమెంటు నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేసే విధంగా కుటుంబంలో ఇప్పటికే ఒక చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అదేవిధంగా టీడీపీ బీజేపీ అధిష్టానం సైతం దీనికి సూచనాప్రాయంగా అంగీకారం తెలిసినట్లు చెప్తుంది. అయితే మనం తీసుకున్నట్లయితే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం కాస్తంత దేవగుడి కుటుంబంలో సఖ్యత కుదిరి అందరూ ఒకేసారి కలిసి వస్తే ఈ అంశంపై మరొకసారి ఆలోచన చేస్తానని చెప్పడంతో ఈరోజు దేవగుడి కుటుంబంలో ఒక చర్చ అనేటువంటిది సాగుతూ వస్తుంది. ప్రస్తుతం మనం తీసుకున్నట్లయితే ఉమ్మడి కడప జిల్లా ఉన్నటువంటి రాజంపేటను ఇప్పటికే బీజేపీ కేటాయించారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ యొక్క మార్పులు జరిగినట్లయితే, అంటే జమ్మలమడుగులో జంబ్లింగ్ జరిగినట్లయితే కడప పార్లమెంటు స్థానం నుంచి ఆదినారాయణ రెడ్డి కూడా పోటీ చేసినట్లయితే కడపలో ఉన్న 2 పార్లమెంటు స్థానాల నుంచి బీజేపీ పోటీ చేయబోతోంది. అదేవిధంగా జమ్మలమడుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. ఇదే ఫలితాలను అటు బీజేపీ ఇటు టీడీపీ పెద్దలు ఇప్పటికే చర్చలు జరుపుతూ వస్తున్నట్టు తెలుస్తోంది. కెమెరామెన్ చాందుతో రమేష్, ఎన్టీవీ, జమ్మలమడుగు నుంచి.